Hi, this is Dr. Vamshi Konakalla, consultant hair transplant surgeon, Active Rich Skin and Hair Clinic, Banjara Hills, Hyderabad. సో క్లయింట్ వచ్చేసి ఆంధ్ర నుండి వచ్చారండి. క్లయింట్ కి ఆల్మోస్ట్ 5 years బ్యాక్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ హెయిర్ లాస్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఫంక్షన్స్ కి వెళ్ళటానికి, పిక్చర్స్ పెట్టుకోవడానికి ఎక్కడికక్కడ కవరింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ ఆయన కాన్ఫిడెన్స్ ని బ్యాక్ చేసుకోవడానికి మన యాక్టివ్ రిచ్ బంజారా హిల్స్ క్లినిక్ కి విజిట్ అయ్యారండి. ఇక్కడ వచ్చేసి గ్రేడ్ 3 హెయిర్ లాస్ అనమాట. సో గ్రేడ్ 3 హెయిర్ లాస్ అంటే మనం ఈ స్టేజ్ లోనే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు ముందు వచ్చినా కూడా నేను కన్జర్వేటివ్ అప్రోచ్ ప్రకారం మెడికల్ థెరపీ, మెడికేషన్ థెరపీ తప్ప హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేయను. ఇది కరెక్ట్ ఇండికేషన్ అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఆల్మోస్ట్ 3000 to 3500 grafts. Please wait for the result. ఇందా మనం హెయిర్ లైన్ మార్కింగ్ చూసాము, దాని తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తామో చూపించాము వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్. ఇదే సెకండ్ స్టెప్. అంటే డిహెచ్ఏ మెథడ్ లో యాంగిల్ అండ్ డైరెక్షన్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మనకి మెయిన్ బీటాడిన్ తో క్లీన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. వి డోంట్ నో మనం దేన్ని ట్రస్ట్ చేసినా చేయకపోయినా మైక్రో ఆర్గానిజమ్స్ ని మాత్రం ట్రస్ట్ చేయడానికి లేదు. ఒక్కసారి మనం స్వైప్ చేశాక డిస్పోజ్ చేసేయాల్సిందే. సో ఇప్పుడు ఇంప్లాంటేషన్ అయిపోయిందండి. మీరు ఇంప్లాంటేషన్ చూసినట్టయితే స్క్రీన్ మీద, సో కంప్లీట్లీ న్యాచురల్ గా గ్రేడ్ 3 బై యూజింగ్ చాయ్ పెన్స్ అండి. డిహెచ్ఏ మెథడ్ లో మనం కంప్లీట్ గా న్యాచురల్ గా జిగ్జాగ్ పొజిషన్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో క్లయింట్ కూడా వెరీ హ్యాపీ. అతనికి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందని సెర్చ్ చేశారు, బట్ వాళ్ళకి నమ్మకంగా అనిపించక ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి సర్జరీ చేయించుకోలేదు. సో ఇవాళ క్లయింట్ కి కాన్ఫిడెన్స్ వచ్చే డేస్ వచ్చాయి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఎవ్రీ మంత్ జిఎఫ్సిస్ ఇస్తాము, మెడికేషన్స్ ఇస్తాము. న్యాచురల్ హెయిర్ ని కూడా ప్రిజర్వ్ చేయడానికి ఇవన్నీ మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. పోస్ట్ చేస్తూ ఉంటాం వీడియోలో. స్టే ట్యూన్ ఫర్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.